హలో గైస్, టుడే ఇస్ డే 25 ఆఫ్ పోస్టింగ్ కన్సిస్టెంట్లీ ఫర్ 50 డేస్. మనం సిరీస్ స్టార్ట్ చేసి అయితే 25 డేస్ అవుతుందండి. ఇంకా 25 డేస్ ఉన్నాయి. 25 డేస్ ఎలాగైనా పోస్ట్ చేసి తీరుతాను నేను. సో నైట్ 12కి అలాగ ఇంటికి వస్తే ఇంకా డబ్బింగ్ చెప్పి వెజ్జెస్ తిని ఆ టైంకి 1:30 అవుతుంది. 1:30కి పడుకుని ఇంకా మార్నింగ్ లేచి జిమ్కి వెళ్ళాలి. ఈ రోజు టాపిక్ వచ్చేసరికి డెడ్ లిఫ్ట్స్ అండి. బ్యాక్ అండ్ బైసెప్స్ మన షెడ్యూల్ ఈ రోజు. సో బాడీ కండిషన్ అయితే ఆల్మోస్ట్ బాగానే ఉంది. ఫ్లెక్స్ చేయకుంటే మార్నింగ్ జిమ్కి వెళ్తే ఇలా ఉందండి బాడీ కండిషన్. ఇంకా ప్రీ వర్కౌట్ తాగేసి ఫాస్ట్గా మన వార్మప్ అదంతా అయితే చేసాం. పులప్స్ అండ్ పుషప్స్ వార్మప్ అయిపోయిన తర్వాత వెయిటెడ్ పులప్స్ అయితే చేస్తానండి. సో వెయిటెడ్ పులప్స్ చేసిన తర్వాత వచ్చే ఎక్సర్సైజ్ డెడ్ లిఫ్ట్ ని ఫామ్ కరెక్ట్ గా ఫాలో అవుతూ చేస్తే పర్ఫెక్ట్ ఎక్సర్సైజ్ అయింది. స్ట్రెంత్ కోసం చాలా ఎక్కువ స్ట్రెంత్ అయితే వస్తుంది చేసిన తర్వాత. క్యాలరీస్ కూడా గట్టిగానే బర్న్ అవుతాయి. నాకు ఈరోజు షెడ్యూల్ మొత్తం వచ్చేసి ఒక 700 క్యాలరీస్ బర్న్ అయ్యాయి అండ్ వితౌట్ కార్డియో అది. సో డెడ్ లిఫ్ట్ ని కరెక్ట్ గా ఫామ్ చేస్తూ అండ్ లాక్ చేయాలి పైకి ఎత్తిన తర్వాత. అలా చేస్తే బెస్ట్ అనమాట. జిమ్ మీద నాకు ఆన్ అండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే నాకు తెలిసినంత వరకు అయితే నేను ఏదైనా ఈగో లిఫ్టింగ్ అలాంటివి అయితే ఎప్పుడూ మానేశానండి. ఒకప్పుడు ఫస్ట్లో నాకు తెలియక ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేస్తే మజా వస్తుందని చేసేవాడిని. కానీ ఇప్పుడైతే నేను నాకు బాడీకి ఏదైతే యూజ్ అవుతుందో అదే చేస్తున్నాను. నేనైతే ఇదైతే 345 లేపగలను ఎల్బీస్. బట్ నేను చేసేది అయితే ఓన్లీ 245. ఫ్యాట్ అయితే ఆల్మోస్ట్ తగ్గుతూ వస్తుంది. ఇంకా కొంచెం ఉంది ఫ్యాట్. నాకైతే నేను ఫ్యాట్గానే కనిపిస్తున్నాను. మరి నా ఫ్రెండ్స్కి ఎలా కనిపిస్తుందో తెలియదు. ఇంట్లో వాళ్ళు అయితే బాగా వేసా పాడైపోమని అంటున్నారు. మా అమ్మ అయితే ఇంకా నేను అయితే ఎప్పుడు వస్తానని చూస్తుంది ఇండియాకి. కానీ వచ్చిన తర్వాత మాత్రం ఫుల్గా ఫుడ్ అయితే పెట్టి మళ్ళీ లావ్ చేయొద్దు నన్ను. నేను ఇక్కడికి వచ్చి ఏం చేసినా ఎందుకు చేసినా వాళ్ళ కోసమే చేస్తున్నాను. అంత అయిన తర్వాత అయితే ఒక క్లియర్ పిక్చర్ అయితే వస్తుంది. ఫుల్ సర్కిల్ వచ్చిన తర్వాత అందరికీ చెప్తాను నేనే. సో అలా మన డెడ్ లిఫ్ట్ 3 సెట్స్ అయితే చేసేసి ఇంకా నెక్స్ట్ లాటరల్ రైజెస్ అవన్నీ చేస్తానండి. ఇంకా అదంతా అయిపోయాక వర్క్ అయితే వచ్చేసా. ఈ రోజు వర్క్ లో బద్రిగాడు లాస్ట్ డే అనమాట. వాడికి కేక్ కటింగ్ చేయించాలి. అండ్ మాతో పాటు వర్క్ చేసే భావన అనే అమ్మాయి వాడి కోసం కేక్ అది స్పెషల్గా అరేంజ్ చేయించి తెచ్చింది అనమాట. ఇంక తెచ్చిన తర్వాత అందరం చుట్టుముగిపోయి బాగా కట్ చేసి వాడికి సెలబ్రేషన్ అయితే చేయించాం. వాడైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. నేను మనీ మాత్రం వెనకదలో ఈవిల్ ప్లాన్స్ చేసుకొని కూర్చున్నామండి. వీడికి ఏ విధంగా అయినా సరే మొత్తం అంతా పౌడర్ చేసేదంతా రాసేయాలనుకున్నాం. చాలా దారుణంగా ఆలోచించాం. కానీ వాడికి ఒంట్లో పోలేదు. నేను ట్రావెల్ చేయాలి చాలా దూరం అని చెప్పి చేయలేదు. క్లామ్ పౌడర్ మిక్స్ తీసుకెళ్ళి వాడి మీద పంపిస్తాం అనమాట. ఇంకా తర్వాత అయితే మళ్ళీ ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేశాను నేనైతే. తర్వాత వచ్చి వాడు ఎన్నిసార్లు వద్దొద్దన్న వినలేదు. మొత్తం అంతా పోసేసానండి.